వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్. ప్రతి వారం కూడా మీరు హోమియోపతి పట్ల ప్రజల్లో మంచి చైతన్యం కల్పిస్తున్నారు. ఈ వారం ఏ కేసెస్ తీసుకున్నారు? ఈ వారం కూడా చాలా పెద్ద కేసులు, అసలు ప్రపంచంలో దీనికి మందు లేదన్నటువంటి వ్యాధులకు హోమియోపతి అంటే తీపి గుళికలు, చిన్న గోళీలు కదా. ప్రజల్లో ఈ యొక్క డిప్రెషన్ తీసుకొచ్చిర్రు వీళ్ళు, సరి అయిన కొంతమంది దుష్ప్రచారం చేసి హోమియోపతి అనేది పవర్, అది కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టరు, క్వాలిటీ మందు ఉంటేనే పనిచేస్తుంది అనేది ప్రజల్లో అవగాహన రావడానికే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ యొక్క సక్సెస్ఫుల్ కేసులు చూపించడం. ప్రజలంతా చాలామంది కార్పొరేట్ హాస్పిటల్లో తిరిగి అలసిపోయి ఇక తగ్గదు, ఇక బతకడు అనే టైంలో మా దగ్గరికి వస్తున్నారు. అలాంటి కేసులే మన దగ్గర హోమియోపతిలో తగ్గుతున్నాయంటే మరి ముందుగానే ఎర్లీగా మా దగ్గరికి వచ్చి ఉంటే ఆ డబ్బు వేస్ట్ ఖర్చు కాకుండా ఆరోగ్యం కూడా తొందరగా కుదురుకుంటుందనే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరగడానికే ప్రజలకు ఈ యొక్క సక్సెస్ఫుల్ కేసుల యొక్క ఆధారాలు చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా హానిమాన్ గారు హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు జర్మనీ దేశస్థుడు. ఆయన అలోపతిలో ఎండి డాక్టర్ అయి ఉండి, అలోపతి వైద్యంలో ఎండి డాక్టర్ అయి ఉండి ఆయన ఈ హోమియోపతి వైద్య విధానం కనిపెట్టడం జరిగింది. అతనే హానిమాన్ గారు, జర్మనీ దేశస్థుడు. ఎన్నో రాత్రి బవళ్ళు కష్టపడి మనకు ఈ యొక్క వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. ప్రతి మన లైవ్ ప్రోగ్రాంలో ఆయన గురువుగా మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని మన లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ప్రజల లోపల కూడా మంచి ధైర్యం ఉంటుందని చెప్పి ఆలోచించి ఈ యొక్క హానిమాన్ గారిని కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వైద్యం పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఆయన గతంలోనే అలోపతి వైద్యంతో విసుగెత్తి ఇది కరెక్ట్ వైద్యం కాదు, శాశ్వత నివారణ కాదు, వ్యాధులను తొక్కిపెడుతుంది కానీ నివారణ చేయడం లేదు శాశ్వతంగా అనే ఆలోచనతో ఈ వైద్యం కనిపెట్టడం జరిగింది. ఈరోజు కూడా క్యాన్సర్ సంబంధించినటువంటి కేసులు, రెక్టమ్ క్యాన్సర్, ఎంతో బాధపడి భరించలేక నడవలేని పొజిషన్లో వచ్చినటువంటి పేషెంట్కు ముందు వచ్చినప్పుడు ఏం మాట్లాడిండు, తగ్గినాక ఎట్లా ఉంది ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్, బిఫోర్ ట్రీట్మెంట్ వీడియోలు కూడా చూపించడం జరుగుతుంది. అవి దాని తర్వాత వరుసగా కంటిన్యూగా ఒకదాని వెనుక అన్ని వీడియోలు కూడా మీరు చూడండి. తర్వాత ఈ వీడియోస్ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతా. ఈ విధంగా హోమియోపతిలో ప్రజల్లో సక్సెస్ఫుల్ కేసులన్నీ కూడా ప్రజలకు ధైర్యం కోసం మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. భద్రయ్య, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ ఐజా. ఏ జిల్లా? గద్వాల్ జిల్లా. గద్వాల్కి వచ్చినావు. ఏం బాధ? క్యాన్సర్. ఏం క్యాన్సర్? కొలాన్ క్యాన్సర్. దానివల్ల లూజ్ మోషన్స్ అవుతున్నాయా? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? ఇప్పుడు 6 నెలలు అయింది సార్. 6 నెలల నుంచి ఎక్కడ పోయినావు ఇంతకుముందు? అన్నీ తిరిగినా సార్, మొత్తం హాస్పిటల్లో తిరిగినా. ఎన్ని హాస్పిటల్ తిరిగినావు? ఒక 6 తిరిగింటా. ఏమేమిటి? అన్ని వాళ్ళు చూస్తారు, చేస్తూ ఉంటారు, ఏం చూస్తారు, చేస్తూ ఉంటారు, ఏం తెలియక అటు తిరిగే ఎటుకా కూడా అవుతావు. మంచి విషయం తెలుసుకొని ఒక్క దగ్గరనే డిపెండ్ కావాలి. మరి వచ్చిన సార్ 6 హాస్పిటల్ పడి తిరిగితే నువ్వు ఎక్కడ ఒక దగ్గర లేవు. ఒక్క దగ్గర ఉండి ఒకరి మీద విశ్వాసంగా ఉంటే పని చేస్తుంది మందు. ఇప్పుడు ఇక్కడనే ఉంటావా, మళ్ళీ ఎక్కడ పోతావా? ఇక్కడనే ఉంటా సార్, ఎక్కడ మళ్ళీ ఇప్పుడు దానివల్ల ఏమేమి బాధలు ఉన్నాయి చెప్పు. బేదిలో లూజ్ వస్తుంది, కడుపు నొప్పి సార్, లూజ్ మోషన్స్ అవుతున్నాయి. ఎన్నిసార్లు పోతావు? 16 సార్లు పోతాం. పోసినాక మంట పడుతుందా? మంట బాధ కాదు, అది విపరీతమైన మంట, చిత్రంగా చచ్చిపోదాం అంత బాధ ఉంటుంది. మరి మందులు ఆ డాక్టర్లు ఇస్తే తక్కువ కాలేదా? కాలేదు. ఇప్పుడు మనం ఇచ్చిన మందులకు రేపటి నుంచి తేడా ఉంటుంది. అది మళ్ళీ నాకు నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు చెప్పాలి. ఓకేనా? ఇటు చూడు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఐజాకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? క్యాన్సర్, లివరు, కిడ్నీ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, ముడ్డి క్యాన్సర్ ఉండే.
దాని తర్వాత ఏం చేయించినావు, ఏం సార్ ఏం ట్రీట్మెంట్ చేయించినావు నా దగ్గర రాకముందు? అన్నీ చెప్తున్నా సార్, ఎక్కడ ఏం కాలేదు. ఎక్కడ ఏం తక్కువ కాలేదు? కర్నూలు మొత్తం తిరిగినా, ఈడ యశోద అది నిమిషం ఆడకి అన్ని తిరిగి వచ్చిన కాలేదు, తక్కువ కాలేదు. కాలేదు. నీ వద్దకు వచ్చినాక నాకు సక్సెస్ అవుతుంది. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక తక్కువ. అప్పుడు ఏముండే బాధ? అన్ని బాధలు ఉన్నాయి. ఏమేమిటి చెప్పు. అప్పుడు మొదలు ఇది రాకముందు ఈ కడుపున నొప్పి, ముడ్డి నొప్పి, ఆ నుంచి జుడ్డి కట్ల కంటిన్యూ, మోషన్ తెలియకుండా పోతుండే, అన్ని వల్ల అన్ని ఉండే. నీ వద్దకు వచ్చినాక కంట్రోల్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పు నాయన, ఏమైతే నీకు? బాగా బావనా? బావకు ఎట్లా ఉండే, ఎక్కడెక్కడ తిరిగి? చాలా ఇబ్బందులు ఉండే, చాలా హాస్పిటల్లో తిరిగినాము. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, లక్షలు ఖర్చు అయినాయి. అయిపోయినాయి. మరి ఎన్ని లక్షలు ఖర్చున పెట్టినా ఏడున్న గొంగడాన్నే, ఎక్కడున్న గొంగడ అక్కడనే తక్కువ కాకపోయా. హోమియోపతితో మంచి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయింది సార్. మరి ఇప్పుడు మీకు ఎందుకు ఏం చెప్తున్నా అంటే ప్రజలకు తెలవాలి. నేను చెప్పుకుంటే గొప్ప చెప్పుకున్నట్టుంటుంది. మీలాగా బాధ అనుభవించిన వాళ్ళు చెప్తే ప్రజలకు తెలుస్తుంది. లక్షలు పెట్టినా మనకు తక్కువ బయట తక్కువ ఖర్చులు తక్కువ అయిపోయి. మరి ఇది ప్రజలకు తెలవడానికి కోసం మీ అభిప్రాయం తీసుకుంటున్నాను. సంతోషం, చాలా సంతోషం. 1, 2, 3 నెలలు వాడినావు అంతే. ఇంకొక 6. సరస్వతి, ఎక్కడి నుంచి వచ్చినావు? జీడిమెట్లకి వెళ్ళి. ఏం బాధతో వచ్చినావు? బాబుకి అదే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూషన్ చేద్దామన్నారు. బ్లడ్ తగ్గిపోతుంది 2 months. ఏం బాధ ఉన్నదని బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూషన్ చేస్తామన్నారు? బాబుకి ఇక ఫీవర్ వస్తే బ్లడ్ తగ్గిపోతుంది. ఫీవర్ వచ్చి బాగా ఫీవర్ వచ్చి బ్లడ్ తగ్గిపోతే బోన్ మ్యారో చేపిస్తావు. చేపిస్తాం. బోన్ మ్యారోలో ట్రాన్స్ఫ్యూషన్ చేపిస్తాం అన్నారు. ఓకే. మరి ఏం ప్రాబ్లం వల్ల బోన్ మ్యారో ఫీవర్ వస్తుందని చెప్పి డాక్టర్లు? బ్లడ్ తగ్గడం వల్ల. బ్లడ్ ఎందుకు తగ్గుతున్నది? వాడికి ప్రొటెక్షన్ లేదు, బ్లడ్ ప్రొడక్షన్ బోన్ మ్యారోలో బ్లడ్ ఫామ్ అవుతుంది అని వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్. దానివల్ల ఆయనకు ఎప్పటికి జ్వరం వస్తుండే. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని అవుతుంది? 1 monthలో ఏమేమి తక్కువ ఉంది? ఇప్పుడైతే బ్లడ్ బాగానే ఉంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయి, యాక్టివ్ ఉన్నాడు బాగా. అప్పుడు యాక్టివ్ లేడు, ఇప్పుడు యాక్టివ్ ఉన్నాడు. అంటే మందు పని చేస్తున్నట్టు అన్నాడు. అయితే 6 నెలలు వాడినాక అప్పుడు నాకు 6 నెలల దాకా జ్వరం రాలేదు, మంచిగా ఉన్నాడు అన్నప్పుడు మనం ఫైనల్ డోస్ ఇస్తాం. ఆ నెలల్లో పడిన మొత్తం బోన్ మ్యారో మంచిగా కాదు. బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూజన్ అంటే పెద్ద కేసు. ఏమైతే మీ మన్మడా? మన్మడు చెప్పు అన్న, ఎట్లుంది మన్మడు? ఎట్లున్నాడు అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు యాక్టివ్ ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, షార్ ఉన్నాడు. మరి బోన్ మ్యారోకు ట్రాన్స్ఫ్యూజన్ చేస్తే ఎన్ని లక్షలు కాసేదో తెలుసా? అయితే 25 lakhs 30 lakhs దాకా అవుతుంది అన్నారు. మరి రేపు గ్యారంటీ కూడా లేదు. అది గ్యారంటీ. పైసా పోతుంది, మనిషి పోతాడు. అది అంత ప్రమాదం అది. మరి ఇప్పుడు నీకు చిన్నగా తీపి గుల్కలు వేసి రోగం తక్కువ చేస్తున్నాం. పర్వాలేదు, ఇప్పటికైతే అది డౌన్ కాలేదు. ఇప్పుడు మన ప్రజలకు తెలవాలి ఇలాంటి కేసులు, ఇంత పెద్ద కేసులే మంచిగా అవుతున్నాయంటే, ఇంత పెద్ద కేసులే మంచిగా అవుతున్నాయంటే ప్రజలకు తెలియక నువ్వు ఇప్పుడు నాయనకు తెలిసేపటికి ఇంకొచ్చినావు. లేకపోతే మీ ఆయన సతాయించి నువ్వు ఆయన బోన్ మ్యారో చేపిస్తున్నావు, కేసు మొత్తం ఫెయిల్. అది సక్సెస్ అని గ్యారంటీ లేదు మన లేదు. అందుకే చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళు పైసలు మళ్ళీ 6 months దాకా మన ట్రీట్మెంట్, మళ్ళీ దాని అంత మెయింటెనెన్స్, ఇల్లు వాకిలి భూములు అమ్ముకొని అన్ని పెట్టినాక మనిషి పోయిండు పైసా పోయిందని బాధలు పడుతున్నారు. అవాసన కేసులు ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తా ఇంకో కేసు, క్యాన్సర్ కేసు. ఇల్లు భూమి అమ్ముకొని క్యాన్సర్కు, రెక్టమ్ క్యాన్సర్కు ట్రీట్మెంట్ చేసుకున్నాడు. పైసా అంతా పోయింది. ఇప్పుడు ఏం లేకుండా అయినాక నా దగ్గరికి వచ్చింది. ఫైనల్ ఈడ 3 నెలల్లో మంచిగా అయింది. మరి వినయ్ కుమార్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి మల్కాజిరి. ఏం బాధతో వచ్చినావు? వన్ సైడ్ పెరాలసిస్, కాలు పడిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years. 5 years నుంచి ఇంటికి లేస్తలేడు, కాలు చేయి లేస్తలేదు. దగ్గర కాలు చేయలేదు. ఏమైతే నీకు? అల్లుడికి 5 ఏళ్ళ నుంచి లేస్తలేదు. మరి ఏమన్నా డాక్టర్ బయట వాడుతూ ఉన్నాం, అవుతుంది అంటున్నది. 2 ఏళ్ళ నుంచి పెడుతూనే ఉన్నాం. కాదన్నారా? కాదన్న దాన్ని హోమియోపతిలో 5:30 చేస్తాం. ఇప్పుడు హోమియోపతి, ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 month. 1 monthలో ఎన్ని డెవలప్ అయింది? లేస్తుందా? లేపు. గుడ్. చేతులు ఏళ్ళు ఆడకపోతున్నాయి, ఏళ్ళు ఆడుతున్నాయి. చూపి ఇట్లా. గుడ్. ఇప్పుడు సాప్ అయింది. 1 నెలకి ఎంత అయిందంటే
ఇంకా 3 నెలలు అయితే ఉరుకుతాడు రన్నింగ్, 6 నెలలు అయితే రన్నింగ్ చేపిస్తా. ఓకేనా? లేచి నడువు, అక్కడ అటు ఇటు నడువు. నడకలు కూడా తేడా ఉంది కదా. అవును సార్. అప్పుడేముండే ఇప్పుడు జర కుంటున్నట్టు ఉంటాయి. నడవరాకపోతుండే, ఇప్పుడు నడుస్తున్నావు. నెలకే ఇంకా 6 నెలలు అయితే ఉరుకుతావు. కూర్చుంటా మంచిగా గ్యాప్ ఇవ్వకుండా వాడుకో. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈ ఈశ్వరప్పమ్మ క్లినిక్ గట్కేశ్వర మండలం ఎల్లవర్ సార్. గట్కేశ్వర మండలికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? బైక్ మీకని పడ్డా సార్, 3 నెలలు అవుతుంది. బైక్ మీకెళ్ళి పడ్డావు. నరం ఇలా టచ్ అయింది, ఆపరేషన్ చేసినా కానీ భరోసా ఇవ్వలేదు డాక్టర్లు. అంటే దాని నుంచి ఏమేం బాధ ఉండేది? పొగాలు, కాల్ చేయి పని చేయలేదు సార్. కాళ్ళు చెయ్యి పని చేయలే. ఎక్కువసేపు కూసపోతుంది సార్. ఎక్కువసేపు కూర్చోకపోతుంది. ఇప్పుడు 6 నుంచి 6 గంటల దాకా వాకింగ్ చేసి కూర్చుంటున్నా సార్. ఇప్పుడు వాకింగ్ చేయగలుగుతున్నావు? 6 గంటల నుంచి మా సాయంత్రం 6 గంటలకు కూర్చుంటున్నా సార్. 6 గంటల సేపు కూర్చున్నానికి ఏమైందిలే. ఏమవుతుంది సార్? అప్పుడు 1 నిమిషం కూర్చోకపోతుంది ఇట్లా. కూర్చుపోతున్నా సార్, అంతా గుంజేది బాగా ఇచ్చి. మరి ఏమన్నారు బయట డాక్టర్లు? ఆపరేషన్ చేసినా కానీ అది సక్సెస్ అయ్యి కావచ్చు కాకపోవచ్చు అని చెప్పి అన్నారు. అన్నారు. మరి ఈశ్వరప్పమ్మ క్లినిక్ లో ఆపరేషన్ లేకుండా మంచిగా 2 నెలలు అవుతుంది సార్. ఇది ఇప్పుడు 2 నెలలు వాడినావు, ఇది 3వ విజిట్. 3వ నెల. 3వ విజిట్ ఇది. మరి అంత పెద్ద కేసు హోమియోపతిలో చెయ్యి లేకపోతే సార్, చెయ్యి ఇప్పుడు లేస్తుంది కొంచెం. లేస్తుందా? లేస్తుంది సార్. వెరీ గుడ్. ఇంకా పైకి లేవట్టు. ఇది లేసి కొంచెం గుడ్. ఇంకా లేస్తుంది, ఇంకా మంచిగా చేస్తుంది. ఇంకా 2 నెలలు, ఇంకా 6 నెలలు వాడుకో. రన్నింగ్ చేపిస్తా. కూర్చోలేని వాడు ఇట్లా తిప్పకపోతే రాకపోతున్నా సార్. అప్పుడు ఇప్పుడు దింపుతున్నావు. తిప్పుతున్నా సార్. ఇప్పుడు నువ్వు నొప్పి చూసినావు? మెడ దింపరాకపో, చేయి లేవకపోతుండే. హోమియోపతి మందులతో ఎంత మంచిగా అయిండు. ఇంత వయసు పిల్లగానికి ఆపరేషన్ చేసి ఉన్నది లేవకుండా చేస్తే ఎంత ఘోరం అవుతుండే. ప్రజలకు తెలవడానికి కోసమే ప్రజల అభిప్రాయం తీసుకొని చెప్తున్నా. అందుకే ప్రజలకు తెలవాలి. నీ లేక బాధితులదేవో అంటే నష్టపోవద్దు. లక్షలు ఖర్చు పెట్టుకొని ఇల్లు గుండా చేసుకుంటున్నారు. మందులతో మంచిగా అయితే హోమియోపతిలో మంచి డాక్టర్ ఉంటే ఇట్లా తక్కువ అవుతుంది అని తెలవాలి. సార్ 2 నెలలలో చూసినా సార్. థ్యాంక్ యూ. ఇంకా మంచిగా చేస్తా. పేరు సురేష్ సార్. నా పేరు సురేష్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ నెల్లూరు నుంచి వచ్చాను సార్. నెల్లూరు నుంచి. ఏం బాధతో వచ్చినావు? నరాల ఇన్ఫెక్షన్ సార్. నరాల ఇన్ఫెక్షన్. ఎక్కడెక్కడ తిరిగినావు? ఏమన్నారు డాక్టర్లు? సార్ నరాల ఇన్ఫెక్షన్ అని తిరిగారు సార్. చెన్నై, నెల్లూరు, బెంగళూరు మొత్తం తిరిగాను సార్. జబ్బు తగ్గద్దు అంటారు కానీ తగ్గట్లేదు సార్. తగ్గట్లేదు. ఎప్పుడు తగ్గద్దో. ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? అయింది సార్, 10 లక్షలు దాకా అయింది సార్. అయినా తక్కువ కాలేదు. అయినా తక్కువ కాలేదు సార్. ఏమవుతుంది? నడక నడుస్తలేవా? నడవట్లేదు సార్. బ్యాలెన్స్ అవుట్ అవుతున్నది. అవుట్ అవుతుంది సార్. నడువు జరా అక్కడ అట్లా సపోర్ట్ తీసుకున్నాడు వాళ్ళ. సపోర్ట్ తీసుకున్నారు. సపోర్ట్ లేకుండా ఒక్కటి నడవలేవు. కొద్ది కొద్దిగా నడుస్తారు సార్, చిన్నగా. ఇప్పుడు మీకు మెయిన్ సమస్య ఏముంది చెప్పు నాకు. నడక సార్, నడక పాసు లెట్ను కంట్రోల్ లేదు సార్. మూత్రం కంట్రోల్ లేదు. మూత్రం లేదు, లెట్రిన్ లేదు సార్. కాళ్ళు బరువుగా ఉన్నాయి సార్. నడుము కానించి ఇక్కడ నుంచి సార్ మొత్తం బరువుగా ఉన్నాయి సార్. బరువు ఉన్నది. కాళ్ళు ముడచడానికి టైట్గా ఉన్నాయి సార్. సార్ ఇంకా సార్ కాళ్ళు లేపాలంటే లేట్లేదు సార్. మెట్లు ఎక్కాలన్నా కాళ్ళు లేట్లేదు సార్. లేస్తలేదు. బరువుగా ఉన్నాయి సార్. కాళ్ళు లేపి నడవలేకపోతున్నావు. ఏం పేరు? కౌశిక్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ ఊరు మీది? మచ్చిపల్లి. ఏం బాధ ఉండే నీకు? మస్కులర్ డిస్ట్రోఫీ. ఎట్లా నడుస్తుంటే ఈ కొడుక? ఏం బాధ ఉండే? మస్కులర్ డిస్ట్రోఫీ. అప్పుడు ఎట్లా నడుస్తుండే? ఏళ్ళ మీద నడుస్తుండే. ఇప్పుడు కాళ్ళ మీద నడుస్తున్నాడు. నడువు అక్కడ నడువు. వెరీ గుడ్. కాలు కింద మొత్తం మడిమే ఆంతుంది. ఎన్ని నెలలు ఇక్కడ వాడుకోబట్టి? 9 నెలలు. ఇంకా కొన్ని రోజులు వాడితే రన్నింగ్ చేస్తాడు. మెట్లు కూడా ఎక్కువ వస్తుంది మంచిగా. అది మంచిగా ఎక్కి. పేరు? అబ్దుల్ గఫూర్. అబ్దుల్ గఫూర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. అఫీస్పేట్ నుంచి. అఫీస్పేట్. ఏం బాధతో వచ్చినావు? ఇది క్యాన్సర్. మౌత్ క్యాన్సర్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 2 సంవత్సరాలు అయింది పైన. ఏం చేసినావు ఇప్పటిదాకా ట్రీట్మెంట్? ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ 2 నెలలు చూపెట్టిన. ఏ క్యాన్సర్ హాస్పిటల్లో? నీరాపూర్ పక్కన. ఓకే. ఎంఎన్జే. ఓకే. ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు, రెడిషన్ తీసుకోమన్నాడు. 2 సార్లు తీసుకున్నా మొత్తం పానం బాగాలేదు, పూరా ఖరాబ్ పోయా.
మెడిసిన్ కీమోథెరపీ పెడితే మెత్తగా అయిపోయినావు. ఇది వాడతలేదు. ये क्या बोलते हैं कीमो भी लोगों लेते लिख के दिया थे नहीं लिया कीमो నైలియా. नहीं लिया। एक महीना खाया दवा। ఇప్పుడు ఏమేమి తక్లీఫ్ ఉన్నది, బాధలు ఏమున్నాయి నీకు? ये మొత్తం ఇది क्या बोलते हैं इसको छाले आ गए पूरा లోపల खाना खाने नहीं आ रहा। లోపల నోరు తెరవస్తలే. ले वो सब- తెరు అంతకంటే ఎక్కువ తెరుస్తలేవు. हाँ మరి అంతకుముందు నువ్వు గుట్కాలు పాన్ పరాగులు స్మోకింగ్ చేసినావా? స్మోక్ లేదు గుట్కా తిన్నాను. గుట్కా తిన్నావు. ఆ. గుట్కా తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పి తెలిసినాక కూడా తిన్నావు. చేసినాను. పబ్లిక్ చెప్తే అర్థం కాదు. ఇక రోగం వచ్చినాక ఇప్పుడు నన్ను తక్కువ చేయి, నన్ను బతికి అంటున్నావు. మరి గుట్కా తింటే అప్పుడు ఎందుకు రాలేదు ఆలోచన? అప్పుడు రాలేదు. వయసులు ఉన్నాయి తెగిన ఆడినావు. అప్పుడు ఎలక్ట్రీషియన్ పని చేస్తామండి. ఈ టైం పాస్కి నువ్వు నోట్లు వేసుకొని ఇక దీన్ని పని చేస్తుంటివి. అట్లా చేసుడికే వచ్చింది. ఇది మందుకి వాడుకొని తక్కువ చేస్తా. ఏం పేరు? నర్సే సార్. నర్సే. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఎల్లారెడ్డిపేట మండలం బట్టపల్లి సిరిసిల్ల డిస్ట్రిక్ట్. ఎల్లారెడ్డిపేట మండలం సిరిసిల్ల డిస్టిక్. ఏం బాధ ఉండే నీకు నా దగ్గరికి వచ్చినప్పుడు, ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినప్పుడు? సార్ హోమియోకి వచ్చినప్పుడు నాకు తలకాయ బాగా నొప్పి ఉంటుండే. అంగితలు ఎవరాకు వేస్తే నూకేసు నడవరాకపో, మోకాళ్ళ నొప్పులు, మెడల నొప్పులు. ఇప్పుడు మాత్రం చాలా మెడల నొప్పులు, వంగితే దొబ్బేసినట్టు అవుతుండే. దుబ్బేస్తా. అంగి వేస్తే నూకి పారేస్తుంటారు, కింద పడేసినట్టు అవుతుండే. ఎక్కడ వాడుతామన్నట్టు ఉంటుందండి. అబ్బా. మరి ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ పోయినావు? ఏమన్నాడు డాక్టర్లు? నరాల డాక్టర్ దగ్గరికి పోయినా. ఏమన్నాడు? మందులు వాడిన ఏం కంట్రోల్ కాలేదు. అది నరాలకు సంబంధించి బ్రెయిన్ సంబంధించింది. బ్రెయిన్లో నీకు రక్త ప్రసరణ తగ్గిపోయి బ్రెయిన్ అట్రోఫీ అవుతుంది, శుష్కించిపోతుంది. ఇప్పుడు హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 5 నెలలు. 1 2 3 4 5 నెలల. ఇప్పుడు ఎట్లుంది? చాలా రూపాయికి భారణ మందు. రూపాయికి భారణ తగ్గింది. వంగుతే దొబ్బుడు సులుగుడు లేదు. సార్ బ్రెయిన్ మంచిగా అవుతుంది. ఇంకా చారణ కూడా అవుతాడు తక్కువ చేస్తా. రెండు చూసినా ఈ పెద్ద కేసు. అది లేకుంటే నీకు కాలు పడిపోతుండే బ్రెయిన్లో, నీకు శుష్కించిపోయి. అది మనకు బయటపడ్డావు. ఇంకా మంచిగా వాడుకో. ఓకేనా? అందుకే వాడుతున్నా సార్. ఓకే. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. జియాగూడ. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ 2 ఖరాబ్ ఉంటాయి. సిరం క్రియాటిన్ పెరిగింది, కిడ్నీలు ఖరాబ్ ఉన్నాయని చెప్పి డాక్టర్లు. ఎంత ఉండే నీకు సిరం క్రియాటిన్ నా దగ్గరకు వచ్చినప్పుడు? 5.24 ఉండే. ఎంత? 5.24. 5.24 ఉండే. ఒకటి ఉండాల్సింది 5.24 ఉంది. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో మందులు వాడి ఎన్ని రోజులు అవుతుంది? ఒక్క నెల. ఒక్క నెలలో ఏం తక్కువ ఉంది? 3.8. రిపోర్ట్ కూడా వచ్చింది. 20 days 1 month తీసుకున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు మంచి తక్కువ 20 days అంటే నాకు డౌట్ వచ్చింది. అంటే నాకు ప్రాబ్లం వస్తుంది కానీ ఆ డౌట్ నుంచి 20 days చేపించాను. ఓకే. 1 month అయిన తర్వాత నాకు క్లియర్ అర్థమైంది. మంచిగా సార్ మంది ఇచ్చిండు, తగ్గింది. అదే ఇట్లే మెయింటైన్ చేయాలి. 1 నెల 2 నెలలు పోయే రోగం కాదు ఇది. మినిమం 6 నెలలు, సంవత్సరం వాడాలి. చిన్న ఏజ్లో కిడ్నీ 99% తగ్గిపోయింది. తగ్గింది. అది కావాలి. అక్కడ బెంగళూరులో బసవేశ్వరలో గవర్నమెంట్ హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళా. అక్కడికి వెళ్ళినా కానీ ఇండియన్ హోమియో ఇచ్చాడు, తగ్గల. అది వాడి చూశాను. రమాదేవి ఇచ్చింది, అది తగ్గల. చాలా చాలా చూసేసి ఈశ్వరప్ప హోమియోపతిలో తగ్గింది. సంతోషము. ఇక ఏం మార్కలు లేకుండా అయినా చూపి, చేతులు చూపి. గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఇదంతా వచ్చింది మీ దగ్గరకు వచ్చినప్పుడు. అప్పుడు అంతా కాళ్ళు ఇదంతా వచ్చేసింది. దురదల ఎప్పుడైతే దురదలు అంత పోయింది. ఇప్పుడు అంతా పోయింది. మరి హోమియోపతిలో అంత పెద్ద క్రానిక్ డిసీజ్ 15 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య అది రూట్ లెవెల్లో మొత్తం కంప్లీట్ క్యూర్ అయిపోయింది. మీరు ఒక్క నెల కూడా మిస్ కాకుండా కంటిన్యూ వాడడం వల్లే రిజల్ట్. మళ్ళీ మీ చర్మం మీకు వచ్చింది. ఆ తర్వాత ఏమంటే అదే శంకర్ రెడ్డి దగ్గర 4-5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయనకి 150 రూపాయలు ఫీజు. 65 రూపాయలు ఇప్పుడు చూపించుకున్నాను. 150 రూపాయలు అయిన తర్వాత చూపించుకున్నాను. అప్పుడు ఏం చెప్పినాడంటే స్కిన్ క్యాన్సర్ అండి, ఇది తగ్గేది లేదు, ఇలాగే మందులు వాడుతూనే ఉండాలన్నారు.
వాడాను ఛానల్ వాడాను, తగ్గుతూ మళ్ళీ రావటం. అది విడిచిపెట్టి హోమియోలోకి వెళ్ళాను. ఆ రమాదేవి దగ్గరికి వెళ్ళాను. బెంగళూరులో బసవేశ్వర మెడికల్ కాలేజీ హోమియోపతి, అందులోకి వెళ్ళినా ఆయన దగ్గర తగ్గల. మీ దగ్గరికి ఇంకా HMTVలో ఇచ్చారు కదా ప్రకటన, అది చూశాను. అది చూసిన తర్వాత మీ దగ్గరికి రావాలని నిర్ణయించుకున్నాను. తగ్గింది. సంతోషం. మే 26. ఏం పేరు? ఏం పేరు? నువ్వే చెప్పాలి. అయినా లక్ష్మి మాట కూడా పోయింది. అమ్మ ఏమైంది చెప్పు ఆయనకు. ఏం ప్రాబ్లం ఆయనకు? మాట రాదు, బ్రెయిన్ స్ట్రోక్, చెయ్యి రాదు, అమ్మ చెప్పు తల్లి నువ్వు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్ 1 year బ్యాక్. కాళ్ళు దిగి పడిపోయారు. అంటే దానికంటే ముందు ఒక 5 రోజులు బీపీ షుగర్ టాబ్లెట్లు వేసుకోలేదు. మరి ఇందువల్లనే తెలియదు. అంటే బీపీ షుగర్ ఆపడం వల్ల బ్లడ్ క్లాట్ హెమరేజ్ అయింది. సో అట్లా పడిపోయారు, కళ్ళు దిగి పడిపోయారు నైట్ టైంలోనే. అక్కడి నుంచి అక్కడ హాస్పిటల్ తీసుకుపోయారు. ఎక్స్రే చేసి మంచిగానే ఉంది అన్నారు. ఒక 2-3 గ్లూకోజ్ లెక్కిచ్చారు. మళ్ళీ ఆ రోజు నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే హైదరాబాద్ తీసుకొని వచ్చినాం. మేమందరం ఇక్కడనే ఉంటాం. నాన్న ఒక్కడే అక్కడ ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడు. హాస్పిటల్ ఇక్కడ తీసుకొని వచ్చినాక కిమ్స్ హాస్పిటల్ పోయినాం. వాళ్ళు ఎక్స్రే అవన్నీ తీసేసి అదే బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పిండ్రు. బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పిండ్రు. కారు చేయలేస్తలేదా? లేవట్లేదు. ఇది రైట్ హ్యాండ్, రైట్ లెగ్. లేపు, రైట్ లెగ్ లేపు, ఆయన లేపు, హ్యాండ్ లేస్తలేదు. నోటి మాట పోయింది, కాళ్ళు చేయబడిపోయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలే? సంవత్సరం అయింది సార్. సంవత్సరం నుంచి అన్ని హాస్పిటల్ తిరిగిరు. ఎక్కడెక్కడికి పోయినాం. నల్గొండ ఏదో హోమియోపతికి పోయినాం. తర్వాత కర్ణాటక దగ్గర గురుమిట్కల్ పోయినాం హోమియోపతికి. గురుమిట్కల్ ఆయుర్వేదం. అది ఆయుర్వేదం పోయారు, హోమియోపతి పోయారు, అలోపతి పోయారు. మరి ఇది కూడా హోమియోపతి. కానీ మా హోమియోపతిలో డాక్టర్ కరెక్ట్ ఉండి కరెక్ట్ మందు పడితే వేస్తారు. ఇంత టైం పట్టదు. మందు కరెక్ట్ షూట్ కావాలి నీకు. ఆ మందు నేను ఇస్తా. మళ్ళా నెల వరకులో ఏం జరిగిందో చెప్పాలి. ఇవాళ వీల్ చైర్లో వచ్చినావు, రేపు మళ్ళా నువ్వు నడుచుకుంటే కూడా రావచ్చు. మన దగ్గర అవుతున్నాయి. నేను నీకు ఒక్కదానికి చెప్తలే, ఎంతోమంది లేచి నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు నీ ముంగట పోయినా కూడా ఎత్తుకొచ్చిన మనిషి నడుచుకుంటూ రాలేదా? మరి నెలనే అయింది. నా దయ కదమ్మా, అది కాదు. భగవంతుడు ఇగో ఆయన గారు మన కోసం పుట్టిండు, మన కోసం ఈ వైద్యం కనిపెట్టిండు. ఈ వైద్యం ప్రజలకు అందకుండా చేసిండ్రు. మంచి వైద్యం కాబట్టి ఇలా డబ్బులు వృధా కాదు, టైం వేస్ట్ కాదు. అక్కడ దోపిడీ వైద్యం ఉంటుంది, అది బతకదని చెప్పి దీన్ని తొక్కేసారు. కాబట్టి ఇది ప్రజలకు అందేటట్టు చేయడం మన లక్ష్యం. ఇప్పుడు మీరు తినిపిస్తే రిజల్ట్ చూద్దాం. ఓకే. ఏం పేరు? పాండు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. తుక్కుగూడ మహేశ్వర మండలం. ఏం బాధతో వచ్చినావు? నాకు యూరిన్ పంపింగ్ సిస్టమ్ బాగాలేదు సార్, బ్లాడర్లా. దానికోసం సార్ కోసం మూత్రం పోస్తే స్లోగా వస్తున్నావు, అయిపోతలేదు, కంటిన్యూగా వస్తూనే ఉన్నావు, ఇంకా ఉన్నట్టు అనిపిస్తున్నది. గుడ్. అది మరి బయట డాక్టర్లు అవి ఏంటి రిపోర్ట్లు చూపి ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? హైదరాబాద్ 50 సెంటర్ వేసినా సార్, యశోద హాస్పిటల్ వేసినా సార్. అబ్బో, పెద్ద హాస్పిటల్ పోయి వచ్చినావు, మరి తక్కువ కాలేదు. అది అక్కడ కాదు, ఇవి మన దగ్గర అవుతుంది. ఇవాళ వచ్చినావు కదా, మళ్ళీ మూత్రం ప్రెషర్ వస్తుంది సార్ మంచిగా అని చెప్పేటట్టు తయారు చేస్తా. అందుకోసమే నీ వీడియో తీసుకున్నా. ఎన్ని రోజుల మంచిగా అయితే చూద్దాం. వీరాంజనేయులు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. చిలకలూరుపేట. ఏం బాధతో వచ్చినావు? అది కిడ్నీ ప్రాబ్లం సార్. కిడ్నీ ఫెయిల్యూర్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే మొదలు? 5.96. 5.96 ఉన్నది. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడినాక ఎంత వచ్చింది? నెల అవుతుంది. నెలలో ఎంత వచ్చింది? 4.32 అంటే తగ్గింది సార్. పెయ్యి కూడా ఆరోగ్యం మంచిగా అనిపిస్తుంది కదా. బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్లు ఏమన్నారు ఇక్కడ రాకముందు? డయాలసిస్. మరి చెప్పు, డయాలసిస్ చేస్తామన్నారు. ఇక్కడ డయాలసిస్ లేకుండా తగ్గుతుంది. మరి ఇట్లా మెయింటైన్ చేయాలి. మంచిగా రెస్ట్ తీసుకొని మందులు టైంకి వాడిపియమ్మా. ఆయనకు జర టెన్షన్ ఎక్కువ ఉన్నది, మంచి రిలాక్స్గా వాడిపిస్తే మంచిగా అయిపోతుంది డయాలసిస్ చేయకుండా.
ఒకసారి డయాలసిస్ చేసామంటే బతికిన రోజులు చేస్తూనే ఉండాలి. ఇక దానికి అంతం లేదు. ఇలా నీకు రెస్ట్ తీసుకొని వాడుకుంటే పర్మనెంట్ అవుతుంది. ఓకే సార్. ఓకే. పేరు భిక్షపతి. భిక్షపతి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఉప్పల్ నుంచి. ఉప్పల్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లంతో. కిడ్నీ ప్రాబ్లము. అమ్మాయి ఇదికి ఏం ప్రాబ్లం అని చెప్పు. ఆయనకు క్యాన్సర్ సార్, మూత్ర సంచి క్యాన్సర్. మూత్రం సాపుగా రాకపోతుండే. ఏమన్నారు బయట డాక్టర్లు? బయట ఆపరేషన్ చేయాలన్నారు. చేసుకోక ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. వీడికి వచ్చినాక ఎన్ని రోజులు వాడినావు? వీడికి వచ్చి అప్పుడు 1 సంవత్సరం వాడినాం సార్. కరోనా టైంలో డబ్బులు లేక ఇక మానేసినాం. ఏం కాదని. అప్పుడు కూడా క్యాన్సర్ ఉండేనా? అప్పుడే ఉండే. అప్పుడు మూత్రం పోస్తే ఎట్లుండే? అప్పుడు రక్తం పోస్తుంటివి. అప్పుడు మందులు వాడగానే తగ్గిపోయింది. తగ్గిపోయినాక మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళా ఇప్పుడు నెలకు వచ్చినావు. నెల అవుతుంది. 1 నెల. ఎన్ని రోజులు అయింది? నెలలో ఏమేమి తక్కువ చెప్పు నువ్వు. ఇప్పుడు ఆకలి అవుతుంది సారు. అప్పుడు నడుము కూర్చొని లేవలేకపోతుండే. ఇప్పుడు జర లేస్తున్నాడు మంచిగానే. నడవాలన్నా దమ్ము వస్తుండే, చలి జ్వరం వస్తుండే. ఆ చలి జ్వరం లేదు. ఆకలి అవుతుంది ఇప్పుడు. కాళ్ళ వాపులు తగ్గినాయి. మూత్రంలో మంట? మూత్రంలో మంట ఏం లేదు. అదొకటే వైటే కొంచెం పడుతుందంట. మూత్రం మోస్తే తెల్లగా పోతుంది. అది తగ్గింది కొంచెం తగ్గింది. చూసినావా? నీకు ఇంత ఏజ్కు హింస లేకుండా, ఆపరేషన్ లేకుండా మందులతోనే తక్కువ అవుతున్నాయి. హోమియోపతి తీపి గుళికలు మళ్ళా నోట్లు వేసుకుంటే రోగం తక్కువ అవుతున్నది. ఇది ఇట్లా గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూ చేయి, మంచిగా తేలిపోయేదాకా. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తే వ్యాధి ముదురుతుంది మళ్ళా. ఓకేనా? చూడండి, ఇంత పెద్ద క్రానిక్ డిసీజెస్ పబ్లిక్ ప్రజలు అంతా బయట కార్పొరేట్ హాస్పిటల్లో వాడి అలసిపోయి లక్షలు ఖర్చు అయినాక మా దగ్గరికి వచ్చి అద్భుతంగా తగ్గిపోతున్నది. ప్రజలందరికీ చైతన్యం కోసమే ఈ సక్సెస్ కేసులు, ఈ సాక్ష్యాలు చూపించడం జరుగుతుంది. మీరు తినండి, అనుభవించండి. ఆ రిజల్ట్ ప్రజలందరికీ, బంధువులకు, మా ఫ్రెండ్స్కు షేర్ చేసుకుంటే ప్రజా చైతన్యం వస్తుంది. ప్రజల లోపల మార్పు రావాలి. ఇట్లా పేదోళ్ళు, మధ్యతరగతి వాళ్ళంతా డబ్బులు కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు ఖర్చు బాధలు పడుతున్నారనే ఉద్దేశంతో ప్రజా చైతన్యం కోసమే ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా రోజు మాకు ఫోన్ చేస్తున్నారు. ఏపీ ప్రజలు ఆ నంబర్లు నోట్ చేసుకోండి. ముఖ్యంగా ఏపీ లోపల ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్, దాన్ని నెల్లూరు మెస్ అంటారు. నెల్లూరు మెస్ అంటే ఫేమస్. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. ప్రతి నెల 4వ గురువారం తిరుపతికి వస్తుంది. అదేవిధంగా ఈ విధంగా ఏపీ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజల కోసమని తెలంగాణలో హైదరాబాదులో చిక్కడపల్లి, ఆ నంబర్ నోట్ చేసుకొని, మెట్రో పిల్లర్ 1119, అక్కడ రోజు ఈ గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాదులో ఉంటాం. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసుకొని ఉన్నారా లేదో తెలుసుకొని రండి. ఏపీ తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాదులో చిక్కడపల్లి సెంటర్. మిగతా తెలంగాణ జిల్లాలో సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్లో మన కేంద్ర సెంటర్ ఉంది. నర్సాపూర్కి మెదక్ జిల్లా నుంచి రావచ్చు. డాక్టర్, ప్రతి వారం లాగానే ఈ వారం కూడా హోమియోపతి ట్రీట్మెంట్ పట్ల ప్రజల్లో మంచి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.